ఖమ్మం సీటు లెక్క తేల్చే పనిలో పడింది హైకమాండ్. ఎంపీ సీటుపై పట్టుబడుతున్న డిప్యూటీ సీఎం బట్టి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఏఐసీసీ చీఫ్ ఖర్గే బెంగళూరు పిలిపించినట్టు తెలుస్తోంది. అక్కడ కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ సమక్షంలో ఎంపీ సీటుపై చర్చిస్తున్నట్టు సమాచారం. తన సోదరుడు ప్రసాద్ రెడ్డికి ఇవ్వాలని మంత్రి పొంగులేటి, తన భార్య నందినికి లేదంటే రాయల నాగేశ్వరరావుకు ఇవ్వాలని బట్టి పట్టుబడుతున్నట్టు టాక్. ఖమ్మం సీటుపై క్లారిటీ వస్తే కరీంనగర్, హైదరాబాద్ సీట్లను ఇవాళ రాత్రిలోపు ప్రకటించే అవకాశం ఉన్నట్టు పార్టీ నేతలు చెబుతున్నారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ కంచిరాజు గాంధీభవన్ నుంచి అందిస్తారు. రాజు, డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ చంద్రగా. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మొత్తం 17 పార్లమెంట్ స్థానాలకు ఇప్పటివరకు 14 పార్లమెంట్ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను ఎంపిక చేసింది. ఇక మరొక 3 స్థానాలను పెండింగ్లో పెట్టింది. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ ఈ 3 స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల కసరత్తు ఏఐసీసీ ఇప్పటికే పలు దఫాలుగా చేసింది, కానీ అభ్యర్థులను ఫైనల్ చేయలేకపోయింది. అయితే ఇప్పటికే తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. ఈ నెల 18 నుంచి 25 తారీఖు వరకు నామినేషన్లకు సంబంధించిన వేసే ప్రక్రియ కొనసాగుతుంది. ఇవాళ 22వ తారీఖు, ఇక మరొక 3 రోజులు ఉంది. సో ఇప్పటికైనా పెండింగ్ స్థానాలను తేల్చాల్సిన అవసరం ఏఐసీసీకి ఉంది. దీంతో ఆ పెండింగ్ స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల కసరత్తు చేస్తే పూర్తయ్యే అవకాశం అయితే ఉంది. వాళ్ళ సాయంత్రం వరకు ప్రకటించాలని ఏఐసీసీ భావిస్తుంది. అయితే ఖమ్మం సీటే చాలా కీలకమైన సీటుగా ఏఐసీసీ భావిస్తుంది. ఎందుకంటే ఖమ్మం నుంచి కీలకమైన నేతలు 3 ఖమ్మం సీటు పైన పట్టుబడుతున్నారు. ఖమ్మం జిల్లాకు సంబంధించిన ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి అక్కడ 3 నేతలు, కీలకమైన నేతలు ఖమ్మం లోక్సభ సీటు కావాలని తమ కుటుంబ సభ్యులకు కేటాయించాలని మొదటి నుంచి అయితే చాలా సీరియస్గా ట్రై చేస్తున్న పరిస్థితి ఉంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తన సతీమణి నందినికి ఖమ్మం సీటు కేటాయించాలని ఆయన కోరుతుంటే, మరొక మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన సోదరుడు ప్రసాద్ రెడ్డికి టికెట్ కేటాయించాలని ఆయన కూడా చాలా సీరియస్గా ట్రై చేస్తున్నారు. ఇక మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన కుమారుడు యుగేందర్కు సీటు కేటాయించాలని ఆయన కూడా చాలా సీరియస్గా పట్టుబడుతున్నారు. వీరే కాకుండా మరికొంతమంది నేతలు కూడా ఖమ్మం సీటు పైన ఆశలు పెట్టుకున్నారు. అయితే ఖమ్మం సీటు ఎవరికి కేటాయించినా మిగతా నేతలు సమన్వయంతో పనిచేసి ఖమ్మం సీటును మెజార్టీ ఓట్లతో గెలిపించాల్సిన బాధ్యత కాంగ్రెస్ నేతలపై ఉంది. కాబట్టి ఆ నేతలను సమన్వయం చేసిన తర్వాతనే ఖమ్మం సీటు ప్రకటించాలనే ఉద్దేశంతోనే అది పెండింగ్ పెట్టినట్లు తెలుస్తుంది. అయితే ఖమ్మం సీటు ఏ సామాజిక వర్గానికి కేటాయిస్తారో దానికి ఇంకొక సామాజిక వర్గానికి కరీంనగర్ సీటును కేటాయించాలని అయితే భావిస్తున్నారు. అందులో భాగంగానే కరీంనగర్ సీటు కూడా పెండింగ్లో పెట్టారు. ఇక హైదరాబాద్ సీటు విషయంలో కూడా అక్కడ నేతలు ఎవరైతే సూటబుల్ పర్సనో వారికి కేటాయించాలనే ఉద్దేశంతో దాన్ని పెండింగ్లో పెట్టినట్టు తెలుస్తుంది. అయితే ఇవాళ ఎట్టకేలకు ఈ 3 పెండింగ్ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించాలని అయితే ఏఐసీసీ నిర్ణయించింది. అందులో భాగంగానే ప్రధానంగా ఖమ్మం సీటును తేల్చడానికి ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే, ఇటు బట్టి విక్రమార్క, అదేవిధంగా మరో మంత్రి తుమ్మల కాకుండా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బెంగళూరుకు పిలిచినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి మంతనాలు సాగించాలని కర్ణాటకకు సంబంధించిన పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్న డీకే శివకుమార్ మంతనాలు జరపాలని కోరినట్టు తెలిసింది. ఇప్పటికే డీకే శివకుమార్ ఇద్దరి నేతలను బెంగళూరుకు పిలిచి ఇవాళ ఉదయం బెంగళూరు పిలిచి మంతనాలు సాగిస్తున్నారు. ఖమ్మం సీటు విషయంలో అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుంది. ఎవరికి కేటాయించినా బట్టి కావచ్చు, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు పనిచేయాల్సి ఉంటుంది. ఖమ్మం సీటు భారీ మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత మీపై ఉంది అనేది ఒక దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తుంది. అయితే ఎవరికి టికెట్ కేటాయిస్తారు, ఎవరికి టికెట్ దక్కుతుంది అనేది కాంగ్రెస్ పార్టీలో ఒక ఉత్కంఠత కొనసాగుతుంది. దాదాపు ప్రసాద్ రెడ్డి పేరు దాదాపు ఫైల్ అయినట్లు కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ అయితే కొనసాగుతుంది. గత 3-4 రోజుల నుంచి వెళ్ళి హైదరాబాద్కు కేసీ వేణుగోపాల్ వచ్చిన సమయంలో దాదాపు ఖమ్మం సీటు అక్కడ ప్రసాద్ రెడ్డికే ఖాయమైనట్లు త్వరలోనే ప్రకటిస్తారు, 24 గంటల్లోనే ప్రకటిస్తారు అనేది మొన్న లాస్ట్ వీక్లో కేసీ వేణుగోపాల్ హైదరాబాద్కి వచ్చి నోటల్లో సమావేశం ఏర్పాటు చేసిన సమయంలో కాంగ్రెస్ నేతలంతా చర్చించుకున్నారు. కానీ 24 గంటలు దాటిపోయి 3-4 రోజులు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ ఆ పెండింగ్ సీట్లను ప్రకటించకపోవడంతో ఇంకా చర్చలు కొనసాగుతున్నట్లు కాంగ్రెస్ పార్టీలో ఒక టాక్ వినపడుతుంది. సో ఇవాళ డీకే శివకుమార్ నేతృత్వంలో అటు బట్టి అటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భేటీ కావడం ఖమ్మం సీటు పైన ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. సో అక్కడ ఎవరికి కేటాయిస్తారు, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన 3 కీలకమైన నేతల కుటుంబాలకే ఎవరికో ఒకరికి కేటాయిస్తారా, లేకపోతే 3 మంత్రులను కాదని మరొక నేతకు కేటాయిస్తారా అనేది చూడాల్సి ఉంది. బట్టి విక్రమార్క అయితే అవుట్ రైట్గా తన సతీమణికి టికెట్ ఇవ్వకపోతే రాయల నాగేశ్వరరావుకు టికెట్ కేటాయించాలని ఆయన ఏఐసీసీ పెద్దలను కోరినట్లు తెలిసింది. ఇవాళ కూడా డీకే శివకుమార్ కూడా అదే మాట చెప్పినట్లు అయితే స్పష్టమవుతుంది. సో మరి అక్కడ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఏ విధంగా బుజ్జగిస్తారు, లేకపోతే బట్టిని
ఏ విధంగా బుజ్జగిస్తారో అనేది చూడాల్సి ఉంది. అక్కడ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన నేతలకే ఆ టికెట్ కేటాయిస్తారా లేకపోతే మరొక నేతకు కేటాయిస్తారా అనేది చూడాల్సి ఉంది. ఇక ఖమ్మం టికెట్ పైన ఒక స్పష్టత వచ్చిన తర్వాత కరీంనగర్ టికెట్ పైన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఖమ్మంలో రెడ్డి సామాజిక వర్గానికి టికెట్ కేటాయించినట్లయితే కరీంనగర్లో వెలమ సామాజిక వర్గానికి టికెట్ కేటాయించే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. అక్కడ కరీంనగర్ టికెట్ రాజేందర్ రావుకు అదేవిధంగా ప్రవీణ్ రెడ్డి చాలా సీరియస్గా ట్రై చేస్తున్నారు. రాజేందర్ రావుకు టికెట్ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే ఖమ్మం రెడ్డికి పోతే ఇక్కడ వెలమ సామాజిక వర్గం సంబంధించిన రాజేందర్ రావుకి ఇచ్చే అవకాశం అవుతుంది. ఇక హైదరాబాద్ సీటు విషయంలో హైదరాబాద్ డీసీసీ ప్రెసిడెంట్గా ఉన్న సమీరుల్లాకు దాదాపు టికెట్ ఖాయమైనట్లు తెలిసింది. బహుశా ఈ 3 పెండింగ్ సీట్లను ఇవాళ రాత్రి 8-9 గంటల లోపు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. అందులో భాగంగానే ఇవాళ బెంగళూరుకు డీకే శివకుమార్ వీరిద్దరి నేతలను పిలిచి మాట్లాడుతున్నట్లు అయితే అర్థమవుతుంది. చంద్రిక.